మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16, 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వాళ్ళిద్దరే వేరే ప్రపంచాలు, వేరే కాపురాలు. ఇద్దరికి అస్సలు పరిచయం లేదు, కానీ విధి వారిని కలిపింది. వీరిలో మహిళ భర్తను విడిచిపెట్టగా మరొకరు భార్యను విడిచిపెట్టారు. ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. అయితే ఇద్దరికి సంపాదన తక్కువైంది. అక్కడే వారి వక్రబుద్ధి బయటపడింది. దీంతో ఆ జంట దోపిడీలకు పాల్పడడం ప్రారంభించారు. ఇలా దోపిడీ చేస్తూ చివరకు పోలీసులకు చిక్కారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం. కష్టపడి సంపాదించిన ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో జల్సాలకు అలవాటు పడిన భార్య భర్తలు దొంగతనాలకు పాల్పడుతూ ఉండడంతో గురువారం వారిని పట్టుకుని అరెస్టు చేసినట్లుగా నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి వెల్లడించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక విషయాలు వెల్లడించారు ఆయన. అదేంటి అంటే, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన గోపీకృష్ణ భార్యను వదిలేసి ఒంటరిగా ఉంటూ ఉండగా అదే పట్టణానికి చెందిన మహేశ్వరి భర్తను వదిలేసి ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో గోపీకృష్ణకు మహేశ్వరి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. అయితే గోపి కారు నడుపుతూ ఉండగా మహేశ్వరి కూలి పనులు చేస్తూ జీవించేవారు. ఇద్దరి ఆదాయం కుటుంబం అవసరాలకు సరిపోకపోవడంతో దోపిడీలకు పాల్పడటం మొదలెట్టారు. గోపి తన కారులో కిరాయికి మాట్లాడుకున్న వ్యక్తులను గమ్యస్థానానికి తీసుకువెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో కారు నాపి కారులో ఉన్న వారిని కత్తులతో బెదిరించి వారి దగ్గరున్న నగలు దోచుకునేవాడు. ఈ క్రమంలో ఆ నెల 10వ తేదీన బూరికపాడు గ్రామానికి చెందిన దుగ్గి కృష్ణారావు హైదరాబాద్లో నివసిస్తున్నాడు. తన బంధువు ఒకరు పిడుగురాళ్లో చనిపోగా అక్కడికి వెళ్లి తిరుగు ప్రయాణంలో గోపీకృష్ణ కారును అద్దెకు తీసుకున్నారు. హైదరాబాద్ వస్తూ ఉండగా నల్గొండ చేరుకోగానే దేవరకొండ రూట్లో వెళ్తూ కొత్తపల్లి గ్రామ శివార్లో కారు నాపి 2 కత్తులు చూపించి కారులో ఉన్న వ్యక్తిని బెదిరించాడు. అనంతరం అతని మెడలో ఉన్న 15 గ్రాముల బంగారు చైన్ను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. అర్ధరాత్రి కావటంతో భయపడి నేరుగా ఇంటికి వెళ్లిన కృష్ణారావు మరుసటి రోజు నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ శివకుమార్ కారును మాడుగులపల్లి టోల్గేట్ దగ్గర గుర్తించి ఈ నెల 13వ తేదీన మరిగూడ బైపాస్ దగ్గర పట్టుకున్నారు. అనంతరం గోపీకృష్ణ దగ్గర నుంచి చైన్, 2 కత్తులు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. మొన్న 10వ తారీఖు రోజున దుగ్గి కృష్ణారావు అనే అతను మల్లాపూర్ హైదరాబాద్ చెందిన వ్యక్తి. అతను సత్తెనపల్లి టౌన్లో ఈ పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పని మీద వెళ్ళి అతను ఆ పని చూసుకుని రాత్రిపూట తిరిగి వచ్చే క్రమంలో బస్సు గురించి వెయిట్ చేస్తున్నప్పుడు బస్సులు దొరకనందున ఒక కారును లిఫ్ట్ అడిగాడు. ఆ కారులో చిమట గోపీకృష్ణ మరియు చింతల మహేశ్వర్ అని ఇద్దరు భార్యాభర్తలు వీళ్ళిద్దరు ప్రజెంట్. వాళ్ళిద్దరిని లిఫ్ట్ అడిగి అక్కడ హైదరాబాద్కి వెళ్తున్నా అంటే వీళ్ళు కూడా హైదరాబాద్ ఎక్కించుకున్నాక హైదరాబాద్ వెళ్లకుండా మధ్యరాత్రి నల్లగొండ మర్రిగూడ బైపాస్ కాడికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి నేరుగా నల్గొండ టౌన్లోకి రావడం, అక్కడ నుంచి దేవరకొండ రూట్లో ఒక 4 కిలోమీటర్స్ పోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఆపుకొని వాళ్ళిద్దరు ముందస్తు పథకం ప్రకారంగా వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, వాటిని చూపించి ఆ బండిలో ఎవరైతే లిఫ్ట్ అడిగారో కారులో లిఫ్ట్ అడిగిన కృష్ణారావును బెదిరించి కత్తులు చూపించి బెదిరించి వాళ్ళిద్దరూ ఈ లేడీ మహేశ్వరి అదేవిధంగా గోపీకృష్ణ వీళ్ళిద్దరూ కత్తి చూపి బెదిరించి అతని దగ్గర ఉన్నటువంటి 15 గ్రాములు 1.5 తుల గోల్డ్ను తీసుకోవడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.